బస్సు దొరక్క వాళ్ళ ఊరికి పోలేక అక్కడే ఉండిపోతున్నారు. అట్లాంటి వాళ్ళందరికీ చిన్న సజెషన్ ఏంటంటే ఇప్పుడు బుక్ చేసుకుంటే బెటర్. ఈరోజు 5వ తారీఖు. ఇప్పుడు కూడా నాకు తెలిసి దొరకవు ఆల్మోస్ట్. ఫుల్ బుకింగ్ అయిపోయి ఉంటాయి. కాకపోతే చేసుకోండి పర్లేదు. అప్పుడప్పుడు అంటే కొంచెం కష్టమే. సార్ మీ ఛానల్కి నా సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది? థ్యాంక్ యూ. సో ఇంకొక చిన్న న్యూస్ ఏంటంటే, చెప్పింది కరెక్ట్ అవునా సార్? మీరు చెప్తుంది కరెక్ట్. ఎస్. ఇంకొక చిన్న న్యూస్ ఏంటంటే, మన పంచాయతీరాజ్ ఎన్నికల్లో నేను కూడా నాకు తెలియదు, బట్ నేను ఇప్పుడే చూస్తున్నా కాబట్టి నేను ఇప్పుడే చెప్తున్నా. 2 పిల్లల నిబంధన ఎత్తివేస్తా సరైనదేనని ఎవరు చెప్పిండంటే సీతక్క. సీతక్క అంటే ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే. పొలిటికల్ గురించి మనకు అంత నాలెడ్జ్ లేకపోయినా ఇక్కడ ఉంది కాబట్టి నేను చదువుతున్నా. ఓకేనా? లేనిదైతే నేను చదవను. 2 పిల్లల నిబంధన ఎత్తివేత సరైనదేనా అనేది క్వశ్చన్ మార్క్. దానికి ఆన్సర్ ఏం చెప్తున్నారంటే, స్థానిక ఎన్నికల్లో 2 పిల్లల నిబంధన ఎత్తివేస్తూ చేసిన పంచాయతీ రాజ్ చట్ట సవరణకు నిన్న అసెంబ్లీ ఆమోదం తెలిపింది. బాగున్నారా అరుణ్? భవిష్యత్తులో అవసరమైతే ఈ నిబంధనను మళ్ళీ మార్చుకుందామని మంత్రి సీతక్క పేర్కొన్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా నియంత్రణ వల్ల ఉత్తరాది రాష్ట్రాల రాజకీయ ఆధిపత్యం పెరుగుతోందన్నారు. కాగా రాజకీయం ఎదుగుదల కోసం ఈ నిబంధనలను ఎత్తివేయడం సరైనది కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు. అంటే పంచాయతీరాజ్ ఎన్నికలు మొన్న జరిగినాయి కదా తెలంగాణలో. ఆ టైంలో ఏంటంటే ఎవరైతే పోటీ చేస్తున్నారో స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే వాళ్ళకి వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ అంటే పిల్లలు మాత్రం 2 ఉండాలనేది రూల్. అది ప్రోటోకాలు రూలు, ఒక లైసెన్స్ బిల్లులాగా అనమాట అది. కాకపోతే దాన్ని ఎత్తివేస్తూ జరిగినటువంటి ఎన్నికలే ఇవి. దాన్ని మంత్రి సీతక్క సపోర్ట్ చేసింది. ఎంతవరకు మీకు తెలంగాణ వాళ్ళకి తెలియాలి, మనకు తెలియాలా? ఓకే, అదొక టాపిక్. చిన్న చిన్న టాపిక్స్ అయినా చెప్తున్నా, అంటే తెలుసుకుంటారేమోనన్నా అంతే. సో ఇదేంటో. సో ఇది అకౌంట్లలోకి 6,000 రూపాయలు ఎప్పుడంటే ఇప్పుడు ఇది రైతన్నకు అన్నదాత సుఖీభవ కింద 2 విడతల్లో 14,000 చొప్పున జమ చేశామని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఫిబ్రవరిలో 6,000 జమ చేస్తామని ప్రకటించారు. నిన్న కర్నూలు జిల్లా కోడుమూరులో ఉల్లి రైతులకు పంట నష్టపరిహారం అందించారు. కడప, కర్నూలు ఉమ్మడి జిల్లాల్లో ఉల్లి సాగు చేసి నష్టపోయిన 37,000 మంది రైతులకు హెక్టార్కు 50,000 చొప్పున 128 కోట్లు జమ చేసిండ్రు. మహేశ్వరి గారు గుడ్ మార్నింగ్. సో ఇట్లా మనకు చాలామందికి తెలియదు. యాక్చువల్గా లా చేయకముందు నాకు కూడా తెలియదు. ఇప్పుడు నేను కూడా కొన్ని నేర్చుకుంటున్నా, తెలుసుకుంది మీకు చెప్తున్నా. నేనేమి లాయర్ని అని కాదు, ఇంకోటి కాదు. నేను డిగ్రీ చేసేటప్పుడు కూడా నిజానికి నా నాలెడ్జ్ 0.00000.0 ఉంటుంది. 1 కూడా రా 0.1 అని అంటారు కదా, ఆ 1 కూడా రాలేదు నాకు. 0.0నే. సో ఇప్పుడు నేను తెలుసుకుంటున్నా కాబట్టి నాకు తెలిసింది నేను నానా ఎలర్జీ కోసం ఒకటి, రెండోది నా సబ్స్క్రైబర్స్ కావచ్చు, మళ్ళీ ఈ వీడియోలు చేస్తానో లేదో తెలియదు కాబట్టి మళ్ళీ నా వీడియోలు చూసుకోనీకి నా యూట్యూబ్లో ఉంటాయి కాబట్టి నేనే చూసుకుంటా ఉండొచ్చు అని నా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు. తర్వాత ఏం జరిగిందంటే చాలామంది యూజ్ అవుతుంది చెయ్యి అంటే కంటిన్యూ చేస్తున్నా. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ 1% అయితే ఆ 1% మీకు నా యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు తెలియజేస్తున్నా, గుర్తుపెట్టుకోండి. ఓకే.